మాట్లాడుకుని ఇతరులతో మాట్లాడబాకండి, ఎవరు నిచ్చినా తినబాకండి. రాష్ట్ర విభాగస్తుల భక్తులకు కమిటీ తరఫున స్వాగతం. మళ్ళీ సుమారు రాజధానిలో బర్కత్ ఆదివారం రోజు మంటల పండుగ జరగదు, సోమవారం రోజు తాళం పాఠ్యాలు జరగదు. ऑटो अनीस और मैकेनिक तेजस और रविंद्र रंगड़ा నా పేరు బద్రి అండి. మాది విజయవాడ దగ్గర తిరువూరు గ్రామం. గత సంవత్సరం మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చి రొట్టెల పండుగలకు వచ్చి ఇక్కడ పట్టుకుంటే మన కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయి అని చెప్పని మా ఫ్రెండ్ చెప్పాడు. అతను చెప్పడం వల్ల గత సంవత్సరం నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి కొంచెం అంతకుముందు గతంలో కంటే కూడా సంపాదన ఇక్కడికి వచ్చి సంపాదన మంచిగా ఉండాలనే ఉద్దేశంతో సంపాదన రొట్టె కావాలని ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి సంపాదన రోడ్డు పట్టుకొని ఇల్లు నుంచి నాకు అన్ని విధాలుగా కలిసి వచ్చింది. కొంచెం డబ్బులు కూడా బాగానే సంపాదించుకున్నాను. కొంచెం మంచిగా నాకు అనిపించింది. ఇక్కడికి వస్తే ఏదన్నా నెరవేరుద్దని నమ్మకం ఖచ్చితంగా కలిగింది. అందుకని ఉద్దేశంతో నాకు జరిగింది కాబట్టి నాలాగా ఇంకొకరికి ఇద్దామనే ఉద్దేశంతో ఈ సంపాదన రొట్టె ఇక్కడ ఇవ్వడానికి వచ్చాను. సంపాదన రొట్టె ఏరియా అతనికి ఇచ్చాను. ఇక్కడ పక్కన అతను ఆయనకి సంపాదన రొట్టె ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి నేను ఆరోగ్య రొట్టె పట్టుకున్నాను. మా ఫ్యామిలీలో అందరూ కూడా ఆరోగ్యంగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్య రొట్టె అతని దగ్గర నుంచి పట్టుకున్నాను. ఈ నెల్లూరు దగ్గర ఈ రొట్టెల పండుగ చాలా అద్భుతంగా జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. నా పేరు వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నామండి. మా ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ చెప్పుకొని నేను పట్టిన రొట్టె ఏంటంటే ఆదాయం రొట్టె, మ్యారేజ్ పెళ్ళి కావాలని మా పాపలకి ఆ రొట్టె, సంపాదన రొట్టె 3 రొట్టెలు పట్టాను. ఆల్మోస్ట్ 3 సక్సెస్ అయినాయి. అందుకని ఆ సెంటిమెంట్ నాకు ఎక్కువ. నేను హిందువునైనా ముస్లింతో కలిసి ఇక్కడ నేను రొట్టెలు తిరిగి ఇవ్వడానికి వాళ్ళకి వాళ్ళ దగ్గర నేను తీసుకోవడానికి వచ్చానండి. నేను ప్రతి సంవత్సరం వస్తానండి. ఇది సెంటిమెంట్గా చాలా సక్సెస్ అవుతుంది సార్. థ్యాంక్ యూ.